गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीमत्कारुणिकं महागुणनिधिं पूर्णप्रभाभासुरं निर्द्वन्द्वं निरपेक्षकाममलं निस्सङ्गमाद्यं विभुम् नित्यानन्दमयं निरीहमतुलं निर्मुक्तकर्मादिकं श्रीकृष्णाख्यगुरुं भजेऽहमनिशं श्रीसिद्धसन्तोषनं वेदशास्त्रविधिज्ञातं पूर्णबोधोपदेशिकं सुगुणाकरं दयानन्दं राजयार्यगुरुं भजे। श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पण्ढरीनाथयोगेन्द्रं सद्गुरो ते नमो नमः। अस्मद्गुरुसमारम्भां कृष्णसान्दीपमध्यमां श्रीमहाविष्णुपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। అచల సాంప్రదాయ పరంపర గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. మద్గురుదేవులు శ్రీ అమరానంద పాటల పండరీనాథ పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని స్మరిస్తూ మరి ప్రబోధ చూడామణి అను శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో 280వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములో అనంటే, జగము వలన సంకల్పము జగమా సంకల్పమునను జనించును, వేరగుపడదు జన్మ మందిరము అగుపడజెడబాసి నిలువా వారెండెన్నటికీ భయలును గనిని వీరెండెన్నటికీ ఇక దల్చాబోకుము ఇవి బుట్టోటుల్లక్కి మృగజేల మగు పడ్డ మిథ్యం చెరిగిన మాట్కి ఈ రెండెన్నటికీ భయలును గనిని వీరెండెన్నటికీ అని అంటున్నాడు ఈ కందార్థములో. కాబట్టి ఏమంటున్నాడు, జగము వలన సంకల్పము జగమ సంకల్పములను జనియించును అని అంటున్నాడు ఇక్కడ. అంటే జగమంటే ఏమిటి? జగత్తు అంటే అందుకొరకు మనకు మొదలే భగవత కృష్ణ ప్రభువుల వారు జనులార జనన మరణములంద్రొలగంద్రోయజాలు లక్షణయుతమై వినువారికి కనువారికి తనలా ఎరిగించు దీన్ని తప్పాక వింటే అని చెప్పినాడు కదా. అంటే ఈ జనన మరణములతో కూడుకున్నటువంటిదంతా జగత్తు. అంటే జనించుట, గత అంటే గతించుట, అంటే జనన మరణములతో కూడుకున్నటువంటిదంతా ఈ జగత్తు. మరి ఈ జగత్తు అనేటువంటిది మరి దేని వలన ఏర్పడింది అంటే పంచతన్మాత్రల వలన ఏర్పడినటువంటిది ఈ జగత్తు. కాబట్టి ఈ పంచ తన్మాత్రలు అనేటువంటివి ఏవైతే ఉన్నావో అక్కడ ఈశ్వరునికి అవి సంకల్ప రూపములో ఉన్నవి. కాబట్టి ఈ జగత్తు దేనికి సంబంధించినటువంటిది అంటే బ్రహ్మాండగతమైనటువంటిది. అది బ్రహ్మాండానికి సంబంధించినటువంటిది జగత్తు. అందుకొరకు ఏమంటుంది శృతి అంటే, బ్రహ్మణోరవ్యక్త అవ్యక్తో మహాత్తు మహాత్తో మదాంకారభ్యో పంచతన్మాత్రాణి పంచతన్మాత్రభ్యో పంచమహాభూతాని అఖిలం జగత్తు అని చెప్పినారు కదా మనకు పెద్దలు. అంటే ఆ బ్రహ్మము నుండి, ఆ అవ్యక్త స్వరూపమైనటువంటి దాని నుండి ఈ యొక్క దేవతలు, బీజములు, మరి శక్తులు, తర్వాత తన్మాత్రలు ఏర్పడినాయి కదా. ఈ తన్మాత్రలే పంచ మహావర్ణములుగా అక్కడ ఉన్నవి. దేని యందు ఉన్నాయి పంచమహాభూతములు అంటే బ్రహ్మాండం యందు. ఆ తన్మాత్రలే
మరి ఒక వర్ణ రూపము దాల్చినవి కాబట్టి అవి మరి మహాభూతములుగా అవి బ్రహ్మాండం యందు ఉన్నవి కాబట్టి ఆ మహాభూతములకు అధిపతి అయినటువంటిదే ఆ జగత్స్వరూపమైనటువంటి జగత్తు. కాబట్టి ఆ జగత్తు ఎవరి సంకల్పం వలన ఏర్పడింది అది అంటే అది ఈశ్వర సంకల్పం వలన ఏర్పడింది అన్నప్పుడు ఆ ఈశ్వర సంకల్పం వలన ఏర్పడినటువంటివే పంచతన్మాత్రలు. కాబట్టి ఆ పంచతన్మాత్రలు అనేటువంటిదే జగత్తు. కాబట్టి ఆ పంచతన్మాత్రలు అనేటువంటి జగత్తు ఎలా ఏర్పడింది అంటే ఆ ఈశ్వరుని సంకల్పములో ఈ యొక్క వర్ణ రూపమైనటువంటి ఉపాధులన్నీ కూడా ఏర్పడినవి. అందుకొరకు ఏమన్నారంటే శోకామాయ భవిష్యాం ప్రజాయేయ అని అన్నారు. అంటే ఆ శోకామాయ శోకామయి బహుశ్యాం శోకామాయ బహుశ్యాం ప్రజాయేయ. కాబట్టి ఆ సంకల్పములో మరి నేను అనేకము కావాలనేటువంటి యొక్క మరి ఆ సంకల్పము రూపము దాల్చాలనేటువంటి సంకల్పం ఎవరికి వచ్చింది అంటే నీకా నాకా? ఈ సృష్టిని మరి జగత్తుని ఆవిర్భవించేటువంటి సంకల్పము అది ఈశ్వరుని సంకల్పము. కాబట్టి ఆ ఈశ్వరుని సంకల్పములో అంటే ఒక డ్రాయింగ్ మాస్టర్ ఒక చిత్రకారుడు ఆ ఒక బొమ్మని వేయాలనుకున్నాడు. ఈశ్వరుని బొమ్మని వేయాలని సంకల్పం చేసుకున్నాడు. ఆ సంకల్పం చేసుకున్నప్పుడు ఆ సంకల్పములో ఈశ్వరుని బొమ్మ ఎలా ఉండాలి అనేటువంటి ఆ రంగుల కుంచెతో కదా అతడు ఆ యొక్క బొమ్మను గీస్తాడు. అంటే ఆ బొమ్మ అందంగా వచ్చేంత వరకు తుడిచి వేస్తూ ఉంటాడు, మళ్ళీ వేస్తూ ఉంటాడు, చిత్రీకరిస్తాడు, తుడిచి వేస్తాడు, చిత్రీకరిస్తాడు, తుడిచి వేస్తాడు. కాబట్టి ఆ విధముగా అందముగా ఉండేంత వరకు కూడా తుడిచి వేస్తుంటాడు. అందముగా ఎప్పుడైతే ఈశ్వరుడి బొమ్మ కనబడ్డదో అప్పుడు ఆ బొమ్మకు రూపం వస్తుంది అన్నప్పుడు ఈ వర్ణాత్మకమైనటువంటి తన్మాత్రలు అయితే ఉన్నావో ఆ తన్మాత్రలతో కూడుకున్నటువంటిదే జగము. కాబట్టి ఆ సంకల్పము ఆ జగము ఎవరి వలన ఏర్పడింది అంటే ఆ ఈశ్వరుని సంకల్పములో ఏర్పడింది. కాబట్టి ఏర్పడినటువంటిదే జగత్తు. మరి బ్రహ్మాండం యందు పంచతన్మాత్రలుగా ఉన్నటువంటి ఏ పంచతన్మాత్రలు అయితే ఉన్నావో అవి పిండాండము యందు మనకు చేరే వరకు అవి విషయేంద్రియములుగా మార్పు చెందినాయి. కాబట్టి అవి ఇక్కడ ఇలా ఎట్లా ఉన్నాయి అంటే అది విషయేంద్రియములుగా ఉన్నవి. కాబట్టి ఈ పంచతన్మాత్రలు అనేటువంటి విషయ పంచకముగా ఏర్పడి ఇక్కడ జీవునికి సంకల్ప రూపముగా ఏర్పడుతున్నవి. అక్కడ తన్మాత్రల వల్ల సంకల్పం వలన జగత్ అనే సృష్టి జరిగింది. కాబట్టి మరి ఇక్కడ ఆ తన్మాత్రలే ఇక్కడ విషయ పంచముగా ఏర్పడి ఈ జీవునిలో ఎన్నో సంకల్పాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ సంకల్పం అనేటువంటిది ఇది విశ్వము, ఇది పిండాండగతమైనటువంటిది స్థూల రూపము. కాబట్టి అది బ్రహ్మాండగతమైనటువంటిది సూక్ష్మము అన్నప్పుడు అది కారణస్వరూపం అయితే ఇది కార్యస్వరూపమైనటువంటిది. కాబట్టి ఇక్కడ మరి ఆ బ్రహ్మాండం వలన ఏర్పడినటువంటి సంకల్పాలే మరి వస్తున్నాయి. ఆ సంకల్పం అంటే ఆ సంకల్పమే సృష్టి జరిగింది. కాబట్టి మరి ఇక్కడ ఇతని లోపల ఆ విషయేంద్రియాల రూపముగా తన్మాత్రలు విషయేంద్రియ పంచకముగా ఉన్నాయి. కాబట్టి శబ్ద స్పర్శ రూప రసగంధములు అనేటువంటివి ఇక్కడ ఉన్నాయి. కాబట్టి అవే ఇక్కడ జగము. కాబట్టి ఈ జగము అనేటువంటి ఈ శరీరములో మరి చింతపండుని చూస్తే మనకు లాలాజలం ఊరుతుంది కదా. అది ఎందుకు ఊరుతుంది అంటే ఆ రసధాతు అనేటువంటిది మనలో అది లాలాజలముగా ఊరుతుంది. అంటే దాని మీద తినాలనేటువంటి యొక్క భ్రాంతి పుడుతుంది. కాబట్టి ఇక్కడ శబ్ద స్పర్శ రూప రసగంధములు అనేటువంటి వాటితో కూడుకున్నటువంటివి. కాబట్టి మనలో అది మన దగ్గరికి వచ్చినప్పుడు అవి విషేంద్రియ స్వరూపముగా పరిణామం చెందుతున్నాయి. కాబట్టి ఈ పరిణామం చెందినటువంటి ఈ సంకల్ప రూపమే ఏ తన్మాత్ర ఈ శబ్దస్పర్శ రూపరసగంధములు అనేటువంటి వలననే సంకల్పాలు కలుగుతున్నాయి. కాబట్టి ఆ సంకల్పములు కలిగినప్పుడు మన లోపల మరి వివాహం చేసుకోవాలని, చదువుకున్న తర్వాత ఉద్యోగం చేయాలని, ఉద్యోగము చేసిన తర్వాత వివాహం చేసుకోవాలని, వివాహం చేసుకున్న తర్వాత పిల్లలను కనాలని, కానీ ఆ పిల్లలను కన్న తర్వాత మరి ఏ విధంగా పోషించాలని, పోషించే పరిణామములో మరి గృహము ఎలా కట్టుకోవాలని, ఆ గృహమునకు కావలసినటువంటి సంపద ఏర్పరచుకోవాలని, మళ్ళీ వారికి వివాహం చేయాలని, మరి వాళ్ళకు పెళ్ళైన తర్వాత మళ్ళీ పుత్రులు
మనవలు మనవరాళ్ళు పుడతలేరు అనేటువంటి ఒక సంకల్పము, పుట్టిన తర్వాత మళ్ళీ వారికి ఏం అంటే ఇది ముక్కు ఉన్నంత వరకు శీమిడి ఉన్నట్లు ఈ తన్మాత్రలు ఉన్నంత వరకు కూడా ఈ సంకల్పం అనేటువంటిది పుడుతూనే ఉంటావి. కాబట్టి మరి అక్కడ ఎందుకు పుడుతున్నాయి ఇక్కడ అంటే ఆ వర్ణ రూపముగా ఉన్నటువంటి జగత్తు అయితే ఉన్నదో ఆ జగత్తు మన లోపల అది ఆకర్షింపబడుతుంది. శబ్ద స్పర్శ రూప రసగంధములకు ఆకర్షించి ఒకరినొకరు ఆకర్షింపజేసుకుంటున్నారు కదా ఇక్కడ అన్నప్పుడు ఎవరి వలన అది అంటే బ్రహ్మాండగతమైనటువంటి ఏ పంచతన్మాత్రలు అయితే ఉన్నావో వాటి వలన ఈ జగత్తంతా నీకు ఆకర్షింపబడుతుంది. కాబట్టి ఏ ఏ వస్తువును ఏ దృశ్యం తన్నస్యం, ఏ ఏ వస్తువును నువ్వు చూస్తున్నావో అదంతా కూడా పుట్టి సచ్చేదే, మరణించేదే అనేటువంటి ఒక భావము నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో మరి ఆ విధముగా ఇక్కడ కూడా మరి దీని అందు కూడా పుడుతున్నవి సస్తున్నావి కదా, అందుకొరకే ఆ సంకల్పము పుట్టడమే జన్మ, కాబట్టి లేకపోవడమే మరణము. ఎక్కడ అది అంటే ఆ ఈశ్వర సంకల్పములో ఆ ఈశ్వరునికి సంకల్పం రావడం వలననే మరి అక్కడ శోకామాయ బహుశ్యాం ప్రజాయేయ ఏకం అనేకం భవతి, ఆ ఏకమైనటువంటి తానే అనేకము కావాలని సంకల్పం చేసి అన్ని ఉపాధులలో మరి తానే ఉంది కదా ఇక్కడ, మరి తాను ఉండి తానే మళ్ళీ సంకల్పాలు చేస్తుంది కదా ఇక్కడ అన్నప్పుడు సంకల్పానికి మూలము జగము. కాబట్టి సంకల్పానికి మూలము జగము. జగం అంటే తన్మాత్రలు, అక్కడ ఈశ్వరునికి మూలము జగము. మరి ఇక్కడ జీవునికి మూలము విషేంద్రియములు. ఆ విషేంద్రియం వలననే ఇక్కడ సంకల్పాలు పుడుతున్నాయి. మరి అతని సంకల్పం వలననే జగము ఉత్పత్తి అయింది. కాబట్టి జగము వలన సంకల్పము, జగమా సంకల్పమునను జనియించును. కాబట్టి ఆ జగము వలననే సంకల్పం వలననే జగము. కాబట్టి వేరగుపడదు జన్మ మందిరము, అగపడదెడబాసి నిలువ వారెండెన్నిటికీ అని అంటున్నాడు ఇక్కడ. కాబట్టి మరి రెండు కూడా ఒకదాన్ని విడిచి ఒకటి లేదు. అంటే మేనును వదిలి శరీరం ఉంటుందా? ఈ మేనుని వదిలి నేను ఉంటుందా? నేనుని వదిలి మేను ఉంటుందా అంటే ఉండదు. కాబట్టి మేనును వదిలి నేను లేను, నన్ను వదిలి శరీరము ఉండదు. కాబట్టి ఈ రెండు ఊతపేతముగా కలిసే ఈ యొక్క జగత్ అనేటువంటి జగద్వ్యాపారం అంతా కూడా జరుగుతుంది. కాబట్టి మరి ఎంతవరకు అంటే నేను ఉన్నంత వరకు ఈ యొక్క బంధమని జగమనేటువంటి యొక్క సంకల్పం అనేటువంటి బంధములో పుడుతున్నాము సస్తున్నాము, పుడుతున్నాము సస్తున్నాము, పునరపి మరణం పునరపి మరణం పునరపి మరణం పునరపి పునరపి మరణం పునరపి జన్మము. కాబట్టి పుట్టుట గిట్టుట అనేది దేనివల్ల జరుగుతుంది అంటే ఆ నేను ఉన్నంత వరకు. కాబట్టి ఆ నేను లేకుంటే సంకల్పం ఎవరికి లేదు కదా. కాబట్టి ఆ సంకల్పము ఎప్పుడు పోతుంది మరి అదంటే మరి ఈ రెండు కూడా ఒకదాన్ని వదిలి ఒకటి లేవు. కాబట్టి మేనుని విడిచి నేనుని విడిచి మేను లేదు, మేనుని విడిచి నేను లేదు. ఆ విధముగానే జగత్తుని విడిచి మరి సంకల్పం అనేటువంటి ఈశ్వరుడు లేడు, ఈశ్వరుని వదిలి ఆ యొక్క జగము లేదు. అవి ఎలా ఉన్నవి అని అంటే బాసి నిలువవు రెండెన్నటికి, ఇవి రెండు ఒకదాన్ని వదిలి ఒకటి ఉంటుందా అంటే ఉండదు. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ అంటే బయలును గని నీవి రెండెన్నటికి ఇక దల్చబోకుము. బయలును గని ఈ రెండెన్నటికి ఇక దల్చబోకుము. ఇవి పుట్టుట ఉల్లక్కి అని అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఈ రెండు కూడా ఎప్పుడు లేకపోతున్నాయి జగమెరుకలు అనేటువంటివి. ఆ సంకల్పమే ఈశ్వరుడు కదా, ఆ ఈశ్వరుని లోపలనే సంకల్పం వచ్చింది కదా. కాబట్టి ఆ ఈశ్వరుడే ఎరుక. కాబట్టి ఆ ఎరుక అనేటువంటి ఈశ్వరుడు, ఈ జగమనేటువంటి ప్రకృతి అనేటువంటి శరీరము. కాబట్టి ఈ తానుంటే జగముంది, జగముంటే తాను ఉన్నాడు. కాబట్టి ఈ రెండు కూడా ఎప్పుడు పోతావి అంటే బయలును గని నీవి రెండెన్నటికీ కదల్పబోకుము అంటున్నాడు ఇక్కడ. అంటే గురుముఖత ఎప్పుడైతే నీవు బయలును తెలుసుకుంటున్నావో, ఆ యొక్క ఎప్పుడైతే గురుముఖత బయలున్నది తెలుసుకుంటే అప్పుడే
ఈ రెండు కూడా లేకపోతున్నవి. కాబట్టి అప్పుడే వారాలు ఎప్పుడు గంటే అన్నాడు కదా. అప్పుడే వారాలు ఎప్పుడు గంటేనే ఈ జనన మరణములు అనేటువంటి జనన మరణములకు మూలమైనటువంటిది ఎరక లేకపోయినప్పుడే అప్పుడే ఈ జనన మరణం అనేటువంటి భ్రాంతి లేకపోతుంది. కాబట్టి అప్పుడే ఈ సంకల్ప జగములు లేకనే పోతున్నవి. ఎలా అంటే మృగజలము రీతి అంటున్నాడు కదా ఇక్కడ. మృగజలము పడ్డం మిథ్యం చెరిగిన మార్చి. కాబట్టి ఆ మృగజలము అంటే ఎండమావులు ఉన్నావా మొదలు ఉదయం ఉన్నాయంటే లేవు, సాయంత్రం ఉంటాయా అంటే ఉండవు, మధ్యలో కనబడ్డాయి కదా. మరి కనబడ్డటువంటి మధ్యలో కనబడ్డటువంటి మధ్యలో కనబడి మధ్యనే లేకపోతున్నాయి కదా. ఆ విధముగా కనబడలేకపోతుంది. ఆ భైరవుని కన్న తర్వాత ఈ యొక్క జగం అనేటువంటిది లేకపోతుంది. జగం ఎప్పుడు లేకపోతుందో, జగంతో ఉన్నటువంటి సంకల్పం ఉంటుందా అంటే ఈ నేను మేనులు అనేటువంటి ఈ రెండు కూడా ఈ గుర్తెరిగే శరీరం అనేటువంటిది ఎప్పుడైతే గురుముఖత భైరవుని తెలుసుకుంటుందో అప్పుడే అది ఎండమావుల వలె లేకపోతుంది నిజము తెలిసిన తర్వాత. కాబట్టి నిజము తెలిసిన తర్వాత ఎండమావుల వలె ఈ నేను మేననేటువంటి గుర్తెరిగే శరీరం అనేటువంటిది లేకపోతుంది. కాబట్టి ఈ లేకపోయిన తర్వాత మరి జనన మరణములు అనేటువంటి భ్రాంతి లేకపోతుంది. కాబట్టి మిథ్య స్వరూపం అని ఎప్పుడైతే నీవు ఈ యొక్క మూలం లేని గుర్తెరిగే శరీరం అనేటువంటిది మిథ్యా స్వరూపం అని నీవు గురుముఖత ఎప్పుడు తెలుసుకుంటున్నావో అప్పుడే ఇది ఎప్పుడు అంటే అప్పుడే అన్నాడు కదా. మరి అప్పుడే ఇది ఎప్పుడు అంటే గురుముఖత నువ్వు ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడే అది లేకపోతుందని ఇక్కడ మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు ఈ కందార్థము ద్వారా సందేశాన్ని తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బోలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురు అర్పణం.